अस्सलाम वालेकुम नाजरीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। అన్నా భయా हाथी चारा तुम्हारा అన్నా అన్నా చెప్పదన్నదా योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पुष्पाणि भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति ॐ वनस्पतिर्भवति आग्रे सर्वदेवानां भूयोऽयं అందరూ ముట్టుకున్నట్టే दर्शयामि नमस्करोमि नमस्करोमि ओम शर्मा भगवते वायु पुरुषस्य प्रियमाणेन्द्रिये प्रतिष्ठति गमनस्य लेडीज तो बगल से ఓన్లీ అందరూ జరగాలి ఎమ్మెల్యే సాబు మన రాజు దమ్మ కింద చెప్తున్నాం అవకాశం జై సేవనా జై సేవనా జై మరమ్మ మాట్లాడే
ఫోటో దిగకపోతే మళ్ళీ అల్లుతారు మళ్ళీ అంతా. ఇంకా నువ్వు ఎంత పోవాలి కింద పడతాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన సంతు సేవాలాల్ మహారాజు యొక్క జన్మదినం యొక్క ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నా ప్రియతమ మిత్రుడు మంగులాల్ నాయక్ గారు, అదేవిధంగా గిరిజన బిడ్డలందరూ, వేదిక మీద ఉన్న పోరాట యోధులు, ఓ రకంగా చెప్పాలంటే మన జాతి ఏమనాలి, మన జాతి ముద్దు బిడ్డ అనుకో మిట్టు నాయక్ గారు. మిట్టు నాయక్ అంటే నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రేమనేనా కాబట్టి, అదేవిధంగా మా దాసరాం నాయక్ గారు, వాళ్ళ నాయక్ గారు, రాజు గారు, చందు గారు, సీను గారు, నెహ్రూ గారు, తులసిరాం గారు, రగన్న, రాజు, మా చందు, మా శిష్యుడు అందరూ, అదేవిధంగా పెద్దలు యాదన్న గారు. గిరిజన మీటింగ్ అంటే యాదన్నకు 2 రోజుల ముందే తిని కూర్చుంటాడు ఆ మీటింగ్ వాళ్ళకి. అదేవిధంగా మా జెడ్పీటీసీ విశాలమ్మ గారు కూడా వచ్చారు. వేదిక మీద ఉన్న గౌరవ సర్పంచులు 31 మందికి నేను గౌరవంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా ఆత్మీయుడు రామవతు రాజనాయక్ గారు ట్రబుల్ షూటర్, ఎప్పుడైనా సమస్య వచ్చిందంటే ఆయనకు దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని ఏమైనా చేసి పరిష్కారం చేస్తాడు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక జనరల్ సీట్ లో, ఒక 30 ఏళ్ల నాడే జనరల్ సీట్ లో వాళ్ళ భార్య ఎంపీటీసీ అయింది, ఇలా జనరల్ సీట్ లో సర్పంచ్ అయిందంటే ఇది గిరిజన జాతి యొక్క చైతన్యవంతం అని చెప్పక తప్పదు. కాబట్టి మీరు అదేవిధంగా మా రావుల మిత్రుడు అడిషనల్ ఎస్పీ గారు కూడా వచ్చారు. వారికి నా సాయం కావాల్స్తే ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా వికారాబాద్ పోస్టింగ్ కావాలని అంటే చేయించడం కూడా జరిగింది. ఏం భయపడకనని చెప్పడం కూడా జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఈ రోజు ఈ యొక్క సంతు సేవాలాల్ మహారాజు యొక్క ఈ యొక్క ప్రతిష్టాపన చేసుకోవడం, మరియమ్మ గుడి ప్రతిష్టాపన చేసుకోవడం, మనం అందరం ఒకటి ఆలోచన చేయాలి. ఇలా స్వాతంత్రం వచ్చి మనకు 75-76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇలా ఈ సమాజం, దేశంలో ఎన్నో గిరిజన జాతులు ఉన్నాయి. ఆ గిరిజన జాతుల్లో ఇలా గత ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు మన యొక్క జాతిని గుర్తించింది. ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తెచ్చింది ఇందిరాగాంధీ. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు అండగా ఉంటది. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. ఇలా ఈ యొక్క మన మున్సిపాలిటీలో తెలంగాణలో ఇటువంటి స్థలం కానీ ఇంత కాస్ట్లీ స్థలం ఇలా కాంగ్రెస్ పార్టీ గోపాల్ నాయక్ చెప్పినట్టుగా పెద్దలందరూ చెప్పారు. మీకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ. ఇలా గుడి నిర్మాణంలో కూడా ఇలా రామ్ సింగ్ అన్న గారు ఉద్యోగస్తులు అందరు కలిసి నా దగ్గరకు వస్తే కూడా అది పూర్తి కాలేదని చెప్పి అంటే, అన్న మీరు డబ్బులు తీసుకోండి, మీరు పూర్తి చెయ్యండి, గుళ్ళు అసంపూర్తిగా ఉండొద్దని చెప్తే ప్రతి ఒక్కరు యూత్ అంతా కలిసి ఈ యొక్క విగ్రహాలు పూర్తి చేసుకొని ఇలా మనం అందరము
కనులార విందుగా ప్రతిష్టాపన చేసుకొని ఇలా నియోజకవర్గం స్థాయిలో పెద్ద ర్యాలీ అంటే కనివిని ఎరగని ర్యాలీ. ఈ నవ్వుతో నా భవిష్యత్ భూమి పులకిస్తుంది, ఆకాశం చిందులు వేస్తుంది. గిరిజన మహిళలంతా చూసి అంత ఆనందపడతా ఉంది. కాబట్టి మీరందరూ బాగా ఆలోచన చేసుకోవాలి. మేము మీకు అన్ని విధాలు ఇలా ఎన్నో పోరాటాలు చేసిన నాయకులు, వారు ఎన్ని కష్టాలు వచ్చినా కష్టకాలంలో వీళ్ళపల్లి శంకర్ అనేటోడు గిరిజన బిడ్డనే మీ గిరిజనకు అండగానే ఉంటాడు. ఆ రోజు ఈ రోజు నేను ఒక్కటే మీ అందరితో విజ్ఞప్తి చేసేది, మంచి చెడు ముట్టుబట్టాలి. మనకు ఎవరు అండగా నిలబడుతురు, మన యొక్క కార్యక్రమాలకు ఎవరు మద్దతు ఇస్తురు, ఏ కార్యక్రమం తీసుకోండి. కదా మేము అడుగుతా ఉన్నాం. మా గోపాల్ అడిగింది కరెక్టే. ఏమన్నాడు? ఫస్ట్ కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేసి ఏమైందా అంటే మున్సిపాలిటీ పర్మిషన్ లేదన్నారు. పెద్ద మాటలు మాట్లాడతారు. ఇవాళ మీరు కొబ్బరి నీళ్ళటువంటి గిరిజనులు కల్మషం లేని హృదయం కలిగి మోసం చేయొద్దు. కాబట్టి మోసం చేసేటోళ్ళు కాలగర్భంలో కలిసిపోతా ఉన్నారు. మేము మోసం చేయదలుచుకోలేదు. మీకు ఇచ్చిన మాట నిలబడనికున్నాం. తండాలలో కూడా మీ సర్పంచులు గెలుస్తా ఉన్నారు, వాళ్ళకు మద్దతు ఇస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీలకు బిల్డింగ్లు శాంక్షన్ చేస్తా ఉన్నాం, రోడ్లు వేపిస్తా ఉన్నాం. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇలా ఒక మల్టీపర్పస్ మంగులాల్ గారు నాతో అన్నారు, అన్న చేసినోడు చేసినాం. ఇది గట్టి ఒకటి మంచి మంచి కమ్యూనిటీలు ఒకటి కట్టిస్తే గిరిజన బిడ్డలు అందరూ చిన్న చిన్న ఫంక్షన్ చేసుకుంటారన్నా. ఇలా మార్కెట్ లో వచ్చి చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అంటే దానికి 1,50,00,000 పెట్టి శాంక్షన్ చేపించడం, టెండర్ అయ్యింది. ఈడ గుడ్కాడ ఇబ్బందులు అయితే అని తొగడం మొదలు పెట్టలేదు. కానీ కాంట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. మా గోపాల్ నాయక్ అన్నట్టు వచ్చే సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి వరకు మళ్ళా ఆ కమ్యూనిటీలని మీటింగ్ పెట్టుకుందాం. కొద్దిగా అమ్మలు అక్కలందరూ ఇలా సమయం ఆసన్నమైంది, చాలా ఆకలి ఉన్నారు. కాబట్టి వాళ్ళు నిజంగా కూడా చెప్పాలంటే ఈ యొక్క డ్రెస్ కోడ్ చూసినప్పుడు మాకు తిన్నట్టు అయింది, చాలా సంతోషం అయింది. మా అమ్మలను ఆ డ్రెస్ లో చూస్తే చాలా ఆనందపడతాం. నిజంగా కూడా చెప్పాలంటే మా భీమానం శ్రీను, రాజు వీళ్ళందరూ కలిసి, నెహ్రూ వాళ్ళందరూ కలిసి ఒకసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మన డ్రెస్ కోడ్ లో మనం అందరం పోయి ఆడ స్వాగతం చెప్తే రేవంత్ రెడ్డి గారు చాలా ఆనందపడి గిరిజన మహిళలు వచ్చారు, మన ఆశీర్వాదం వచ్చింది, తప్పకుండా మన ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు నాతో. అంటే మీ యొక్క దీవెనలు ఎందుకంటే మీరు స్వయం కృషి, ఎవరిని మోసం చేసే జాతి కాదు. మన జాతి నీతి జాతి, మన కష్టపడే జాతి. మనమందరం ఇవాళ అభివృద్ధి చెందుతా ఉన్నామంటే మన నిజాయితీ, మన పోరాటం. మనం ఎవరి మీద ఆధారపడి కూడా లేం. మనం కష్టపడి పైకి వస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాలతోని పోరాటం చేస్తా ఉన్నాం. ఇలా ఎల్హెచ్పి స్థాపించి కూడా మిట్టు నాయక్ ఆధ్వర్యంలో, దాసరాం నాయక్ ఆధ్వర్యంలో, వాల్య నాయక్ ఆధ్వర్యంలో, మంగులాలు అందరూ కూడా వాళ్ళు ఏ పోరాటం చేసినా వీళ్ళపల్లి శంకర్ వాళ్ళు ఎప్పుడు ఉన్నాడు. ఆ రోజు ఉన్నాడు, ఈ రోజు ఉన్నాడు. ఇవాళ ఎమ్మెల్యే అయినంత మాత్రం కాదు. నేను ఈ యొక్క సంబరాలు, ఈ సంత సేవాలాల్ మహారాజు యొక్క సంబరాలు ఈ విధంగా కనులార విందుగా చూడాలని కలగన్నా ఆ కళ నెరవేర్చిండ్రు. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. కాబట్టి ఇవాళ అదే విధంగా సర్పంచులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి సర్పంచ్, ఎస్టీ సర్పంచ్ కూడా పార్టీలకు ఖచ్చితంగా నాకు పార్టీతో పని లేదు. కొందరు వ్యక్తులు వికృత చేష్టలు చేస్తారు, వాళ్ళు నా హృదయం తెలుసు. మిగతా గిరిజన బిడ్డలంతా మనోలే, ఏ ఒక్కరు కూడా మనకు పార్షాలిటీ లేదు. అందరు ముఖ్యంగా మనము సంతు సేవాలాల్ మహారాజు యొక్క మార్గంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని మన జీవిత పోరాటం చేస్తా ఉన్నాం. మనలాల్ మేరావ మాత మన విగ్రహ ఆవిష్కరణకు వచ్చేసిన మన ఎమ్మెల్యే శంకరన్న గారికి, అలాగే ఇక్కడ వచ్చేసిన చైర్మన్ బసవప్ప గారికి, వైస్ చైర్మన్ మోహన్ గారికి, అలాగే సర్పంచ్ల సంఘం శ్రీను నాయక్, అలాగే మొత్తం ఆల్ ఎంపీటీసీలు, ఆల్ నియోజకవర్గ షాద్నగర్ నియోజకవర్గం నుంచి వచ్చేసిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, మాజీ జెడ్పీటీసీలకు అందరికీ పేరు పేరున, అట్లే మన ఎస్టీ ఎంప్లాయీస్ మొత్తం నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే
ఇప్పుడు ఇంతమంది సేవలాల్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చేసిన ఇక్కడ నుంచి మన టెంపుల్ నుంచి చౌరస్తా అక్కడ నుంచి మొత్తం ర్యాలీగా పెద్ద ఎత్తున దగ్గర 2000 మందితోటి పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఇంకోటి ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చేసిన పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. కమిటీ హాల్ కమిటీ హాల్ గురించి ఆల్రెడీ శంకరన్న ముందే మొన్న 1,50,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ శంకుస్థాపన అయింది. ఈ గుడి ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణ ఉందని చెప్పి పని కొంచెం ఆపిరు. ఇప్పుడు గుడి విగ్రహ ఆవిష్కరణ అయిపోయిన తర్వాత 2-3 రోజుల్లో పని స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ 1,50,00,000 దానికి శాంక్షన్ అయింది. అప్పట్లో ఇంకోటి చెప్పాలంటే మాజీ ఎమ్మెల్యే ప్రతాపన్న ఉన్నప్పుడు 2010 ఈ గుడి జాగా ఇవ్వడం జరిగింది అప్పట్లోనే. తర్వాత అలాగే అప్పట్లోనే ప్రతాపన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2010లో ఈ జాగా ఇవ్వడం జరిగింది. అలాగే మా ఎస్టీ నాయకులు పెద్ద ఎత్తున ఎంప్లాయీస్లు రాజకీయ నాయకులు అందరు కలిసి అప్పట్లో ప్రతాపన్న ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలిపారు. తర్వాత మేరేమా టెంపుల్ అప్పట్లో 2014లో నేనే చైర్మన్గా ఉండి ఆ గుడి మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అందరు సహకారంతో, అందరు డబ్బులు ఇచ్చారు, అందరు సహకారంతో గుడి అప్పట్లో చేయడం జరిగింది. తర్వాత సేవలాల గురించి కొద్ది అందరు పైసలు తలా ఇంత ఇస్తేనే పని అవుతుంది. గుడిని ఒకరే కట్టేందుకే అందరు ఒకరిదే కాదు కాబట్టి దానికి మన ఎమ్మెల్యే శంకరన్న ఇప్పుడు వచ్చి బాగా సహకరించారు. మన పెద్ద ఎత్తున పని పైసలు ఇవ్వడం జరిగింది. మంచిగా అందరికి ప్రతి ఒక్క ధన్యవాదాలు. సేన్ రామ్ జై సేవలాల్. ఈ రోజు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ షాద్నగర్ టీచర్స్ కాలనీ ఆవరణలో దాదాపు ఒక 30 గుంటల్లో సేవలాల్ మందిరు అంటే మా గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఈ గుడి నిర్మాణం చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ ఈ రోజు ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న గారు రావడం జరిగింది. వారితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజెంట్ సర్పంచ్లు, వీరితో పాటు దాదాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక 2,000 మంది గిరిజనులు పాల్గొని ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ, అదేవిధంగా బహిరంగ సభ, అదేవిధంగా ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ పేరున ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని అన్ని విధాలుగా మాకు అండగా ఉంటాయని చెప్పిన శంకరన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ఈ రోజు షాద్నగర్ పట్టణంలో సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇట్టి కార్యక్రమానికి షాద్నగర్ నియోజకవర్గంతో పాటు ఇరువురు ప్రాంతాల నుంచి కూడా గిరిజనులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా షాద్నగర్ పట్టణంలో ర్యాలీ, బహిరంగ సభ కూడా ఉండబోతుంది. కాబట్టి మరి ఇట్టి కార్యక్రమానికి ఇందాకనే గౌరవశ్రీ ఎమ్మెల్యే, బడుగు బలహీన వర్గాల నేత, గిరిజనులకు అండగా ఉన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు వచ్చి యంత్ర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా గిరిజన జాతి ముద్దుబిడ్డలు, మా ఎల్ఎస్పిఎస్ నాయకులు, మా గురువు గారు మిట్టు నాయక్ అన్న ఇప్పుడే రావడం జరిగింది. అదేవిధంగా మరి శ్రీ భోజ్ మహారాజ్ గారు మరి ఈరోజు ఇక్కడ ఈ సందర్భంలో ఉండడం జరిగింది. చాలా పండుగ వాతావరణంలో షాద్నగర్ నియోజకవర్గంలో మరి 180 తాండాలు ఉన్నాయి. మరి ఆ 180 తాండాల నుంచి కూడా గిరిజన జాతి మహిళలు ప్రత్యేక మా వేషధారణ, మా భాషలలో మా గిరిజన సంస్కృతి చాటి చెప్పేలా ఈ రోజు షాద్నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ ఉండబోతుంది 11:30-12 గంటల ప్రాంతంలో. కాబట్టి మిగతా మిత్రులు కూడా రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఉద్యోగులు, రాజకీయ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అధికారులు, అనధికారులు అందరూ, మీడియా మిత్రులు అందరూ మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాం మేము. అదేవిధంగా ఈ రోజు కార్యక్రమానికి రోజంతా గత 3 రోజులుగా పండుగ వాతావరణంలో మరి మేము చేస్తున్న ఈ పూజలు ఫలించాలని ఆ దేవదేవుని ఆజ్ఞతో గిరిజన జాతి, అదేవిధంగా మిగతా అన్ని వర్గాల వారు కూడా, అన్ని కులాల వారు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటూ ఈ రోజు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ, మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు. జై సేవాలాల్. ఈరోజు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ మా కుల ఆరాధ దేవుడైనటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి మన 15 ఫిబ్రవరికి జరిగింది. ఆ ఫిబ్రవరి నుంచి ప్రతిష్టాపన చేయడానికి మంచి రోజులు లేకనే 26, 27, 28 తేదీలలో మేము ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి షాద్నగర్ నియోజకవర్గంలోనే
ఈ తెలంగాణలోనే మున్సిపల్ టౌన్లో ఈ హాఫ్ ఎకర్ జగలో ఈ శివలాల్ మహారాజ్ గుడి నిర్మాణం చేయడం చాలా గొప్ప విషయం. గత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే ఈ ల్యాండ్ ని కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఈ గుడికి సహకరించడం చాలా గొప్పతనం. ఈ రోజు ప్రతి ఒక్క గిరిజన తండా నుంచి ప్రతి కులాలకు ప్రతి ఏ పార్టీ రాజకీయాలకు కాకుండా అన్ని పార్టీలో ఉన్నటువంటి లంబాడి గిరిజన నాయకులు ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజు శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ ప్రతిష్టా కార్యక్రమానికి విజయవంతం చేసుకుంటూ ఈ రోజు 12 గంటలకు భారీ ర్యాలీ షాతర్ ముఖ్యకూడెల నుంచి బయలుదేరి భారీ బహిరంగ సభ జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రతి కుల సంఘాల నాయకులు సేవలాల్ జై జగదంబ జై రమరో మహారాజ్ ఇలా 287 సేవలాల్ జయంతి విగ్రహ ప్రతిష్ట కూడా ఇవాళ 28 జరుగుతుంది. కాబట్టి మా ఎస్టీ జాతి కాదు, ఏ జాతికైనా ఏ ధర్మానికైనా ఏ కులానికైనా జాతి కాకుండా ఈ జాగా ఈడ గుడి కట్టించుకోం. ఎందుకంటే ఇలా మిట్టు నాయక్ మంగులాల్, ఇలా రామ్ సింగ్ సార్, ఇలా లక్ష్మణ్ సార్, ఇలా విగ్రహదాత లక్ష్మణ్ సార్ ఇలా ప్రతిష్ట చేస్తున్నాం. దాన్ని కాబట్టి ఈ జాగా ఈ షాద్నగర్ కాన్సెస్ లో భారీ ఎత్తున 15-20 సంవత్సరాల ఈ జాగా మా అండర్లో వచ్చి దాన్ని కాబట్టి ఇలా ఎంత ఒక 1000 మంది కుటుంబం ఉంటుంది. ఇక్కడ 1000 మంది కుటుంబానికి ఈ జాగా మాకు భామంతుని దర్శనం చేసుకోనికి ఈ జాగాకు ఇచ్చిన అప్పుడు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఇచ్చాడు. దాన్ని కాబట్టి అందరికీ ఈ దేవి కృప సేవలాల్ కృప మా జాతి దినదినానికి ఎదగాలి, మా జాతి ఒక ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ మీడియా మిత్రులకు అందరూ సహకరించాలని చెప్పి జై శివలాల్. జై శివలాల్. విన్నపి ఏంటంటే నేను విగ్రహాలు ఇప్పించిన కారణం ఏంటంటే మా భార్య కోరిక మేరకు ఆమె జ్ఞాపకార్థం మేరకు ఈ బంజారా ఆరాధ్య దేవుడైన శివలాల్ మహారాజు ఈరోజు చాలా పండుగ వాతావరణం. ఈరోజు శివలాల్ మహారాజ్కి 10 గంటలకు ప్రతిష్టాపన చేసినాం. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం షాద్నగర్ తాలూకులో టీచర్స్ కాలనీలో ఇక్కడ ఉన్న ప్రతి బంజారా నాయకులు కూడా అందరూ కూడా సహకరించి ఆ భగవంతుని కృప అందరిపైన ఉంటుంది. అలాగే దీనికి పూర్తి సహకరించిన ప్రతి ఒక్కరు పార్టీకి అతీతంగా రాజకీయ నాయకులు కానీ ఉద్యోగులు కానీ ఇతర కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తేనే పెద్ద ఎత్తున ఈ గుడి నిర్మాణం అయింది. దీనికి గతంలో 15 సంవత్సరాల కింద ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఈ నిర్మాణానికి ఇక్కడ ఒక భూమిని ఇచ్చారు. అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా గుడి నిర్మాణం చేస్తూ అమ్మవారి గుడి ఫస్ట్ నిర్మాణం అయింది. ఇప్పుడు గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకరన్న గారు దీనికి పూర్తి సహకారం అందించారు. ఆయన పీరియడ్లో ఇప్పుడు జరగబోయే పూర్తి నిర్మాణానికి ఆయన సహకరించారు. దీనికి దశ దిశ చేంజ్ కావడం వలన ఈ వీర్లపల్లి శంకరన్న ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం ఉంది. అలాగే మన లక్ష్మణ్ నాయక్ పోయిన సంవత్సరం విగ్రహదాత లక్ష్మణ్ నాయక్ గారు ఇప్పించారు, కానిస్టేబుల్ ఏఎస్ఐ గారు ఇప్పించారు. అలాగే భోజు మహారాజు, నేను, అలాగే లక్ష్మణ్ నాయక్ అందరం కూడా మేము సోలాపూర్ పోయి ఆ విగ్రహం తీసుకొచ్చినాం. అప్పటి నుంచి దీన్ని చేపట్టుకుంటా నిర్మాణం చేపట్టుకుంటూ గుడి పూర్తి చేస్తూ ఆ భగవంతుని ఒక కృప ఆయన ఒక శక్తి అందరికి ఇచ్చింది కాబట్టి ఈ నిర్మాణం పూర్తి అయింది. దీనికి ఆ శివలాల్ మహారాజ్ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఈ భారతదేశంలో ఉన్న బంజారా నాయకులకు ఈ సంస్కృతి భాషను సంస్కృతి సాంప్రదాయాన్ని ఆయన ఆరాధ్య దేవుడు కాబట్టి నీతి నిజాయితీ ధర్మంగా ఉంటాడు కాబట్టి ఆయన నడవడికలో ఆయన ఆదర్శంగా తీసుకుంటూ ఉంటూ ప్రతి తాండాలో ప్రతి ఊర్లో కూడా శివలాల్ మహారాజ్ నిర్మాణం పూర్తి చేసుకోవాలి, ఆయన విగ్రహం పూర్తి చేసుకోవాలి. ఆ భగవంతుని కృప భారతదేశంలో ప్రతి ఒక్కరి పైన ఆయన ఆశీస్సులు ఉండాలి, ఆయన ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలి, వాడి పంటలు బాగుండాలి అని కోరుకుంటూ చూపిస్తున్నాం. ఈరోజు 287 జయంతి శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా షాద్నగర్లో వారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మా గిరిజన జాతి సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలాగా ఈరోజు సమాజంలో దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గిరిజన జాతిగా
దేశంలోనే అందరికీ అనేక భాషలున్నా ఒకే భాష, ఒకే నీతి, ఒకే జాతి పద్ధతిలో నడుస్తున్నటువంటి సంత్ సేవాలాల్ వారసులంగా షాద్నగర్లో ఈరోజు ప్రతిష్ట స్తంభన సందర్భంగా ర్యాలీ, బహిరంగ సభ జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరన్న గారు, మా జాతి ముద్దుబిడ్డ బెల్లయ్య నాయక్ గారు, ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, వివిధ గ్రామాల్లో ఎన్నికైనటువంటి సర్పంచులు, మా జాతిలో పుట్టి మా జాతిలో గొప్ప చదువుకున్నటువంటి డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగస్తులు, యువతి యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇప్పటికే వచ్చున్నారు. కాబట్టి ఈరోజు ఒక జాతి, ఒక నీతి, నిజాయితీగా ఈ భారతదేశంలో గిరిజన జాతి అనేది ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి మా సంస్కృతిని క్రమక్రమంగా ఈ సంస్కృతి పోతున్నటువంటి సందర్భంగా మా సంస్కృతిని కాపాడాలి, మా సాంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ మా ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సంత్ సేవాలాల్ మహారాజ్ ఈ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా 26వ తారీఖు రోజు స్టార్ట్ అయింది మా యజ్ఞం. నిన్న చండీ యాగం జరిగింది. ఈరోజు నీళ్ళలో పెట్టి దేవునికి పూజించి సకల సాంప్రదాయాలతోన వాయిద్యాలతోన సాంప్రదాయబద్ధంగా ఈరోజు ప్రతిష్ట సామన జరుగుతూ ఉన్నది. ఈ 3 రోజుల పాటు మా జాతి బిడ్డలందరూ ఏమాత్రం మాంసాహారం కానీ మధుపాన్యం కానీ ముట్టకుండా దేవుని నిష్ఠతో మేము చాలా గొప్ప నిష్ఠతో పాటిస్తాం. కాబట్టి దేవుని కృపతో ఈరోజు మేము ఆ నిష్ఠను పాటించి 3 రోజుల కార్యక్రమం జయప్రదం జరుగుతూ ఉన్నది. లాస్ట్ రోజు ఊరేగింపుతో ఈ కార్యక్రమం బహిరంగ సభతో సమాప్తం అవుతా ఉంది. ఈ స్థలం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, చైర్మన్ గా అగ్నూరి విశ్వం గారు ఉన్నప్పుడు ఇది వాస్తవంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అర్ధెకర స్థలాన్ని మా గిరిజన బిడ్డలం అందరం మా ఆరాధ దేవత అయినటువంటి నేరమయాడి సేవాలాల్ మహారాజ్కు ఈ స్థలం కావాలని చెప్పేసి మేము అడిగినాం. గత 10-15 సంవత్సరాల క్రితమే ఈ స్థలం కేటాయించిండ్రు. ఈ కేటాయించినటువంటి సందర్భంగా దీనికి దుర్వినియోగం కాకుండా మళ్ళీ మేము ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ పెట్టుకున్నాం. ఈ రిక్వెస్ట్ లో భాగంగా 1,50,00,000తో మేము కమ్యూనిటీ హాల్ కూడా కట్టబోతున్నాం. త్వరలోనే రేపే మేము బునాది తీయబోతున్నాం. శాంక్షన్ కూడా అయింది. కాబట్టి రాను ఈ స్థలాన్ని మేము అభివృద్ధి చేసుకొని మా సంస్కృతి, మా సాంప్రదాయాన్ని కాపాడే పద్ధతిలో ఈ స్థలాన్ని మా జాతిలో ఉన్నటువంటి మా యువతి యువకులందరూ దీన్ని ఉపయోగించుకుంటాం. ఆ పద్ధతిలో ప్రతి సంవత్సరం ఇదే జయంతి సందర్భంగా మేము ఉత్సవాలు కూడా జరుపుకునే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈరోజు సేవాలాల్ బాపు జయంతి సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గంలో టీచర్స్ కాలనీ మా గుడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. మరి దీనికి ముఖ్య అతిథిగా ఇంతకుముందే శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న వచ్చి పోవడం జరిగింది. మరి ప్రజలు కూడా మా వాళ్ళు ఎస్టీ, మా జాతి, మా దేవుడు ఒకటి నిర్ణయం, ఒకటే మాట మీద ఉండాలి, ఒకటే పద్ధతి, ఈ చెడు అలవాట్లకు దూరం ఉండాలి. మరి మన జాతి అభివృద్ధి కావాలి, మన జాతి ఒక పద్ధతితో బతకాలనేది ఆయన మా దేవుని ఒక సారాంశం అని ఆయన ఆశించే ఒక ఆలోచన. మరి మేము కూడా ఈరోజు ఇంత గ్రాండ్గా జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం, మరి మా జాతి ఎక్కడెక్కడో అడవుల పోటీ, ఎక్కడెక్కడో తండాలో ఉన్నారు, అందరూ కూడా కలిసి ఈ సేవాలాల్ జయంతి గ్రాండ్గా జరుపుకుంటున్నాం. మరి వాస్తవానికి ఈ సేవాలాల్ జయంతికి అధికారికంగా మరి హాలిడేస్ ఇచ్చి మరి ఇంత పెద్ద ఎత్తున గ్యాదరింగ్ కావడం, ఈరోజు బాపు కేసీఆర్ కూడా మమ్మల్ని అప్పుడు ఆయన సీఎం ఉన్నప్పుడు మా సేవాలాల్ జయంతి అధికారికంగా కూడా సెలవు ప్రకటించడం జరిగింది. మరి అధికారంగా ప్రకటించి సేవాలాల్ జయంతి కూడా 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇచ్చి మీరు మీ జాతి ఒక దగ్గర ఉండాలి, ఒక మాట మీద ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. మరి ఈ సందర్భంగా మా కేసీఆర్ ను కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ పండుగ అందరం కలిసి ఏ పార్టీలు అతీతంగా, మాకు ఏ పార్టీ లేదా పార్టీలు అతీతంగా మేమందరం కలిసి పెద్ద ఎత్తున జరుపుకోవడానికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలుపుతూ భాష आज है ना
287 సంత్ శ్రీ మహాగురు అటువంటి సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రह प्रतिष्ठा आज न टीचर शादनगर टीचर्स कॉलोनी गुड़ी में कर रहे येन तांडे तांडे थी घरे घरे थी वाड़ा वाड़ा थी गोर भाई कच्छ से आता नीन आज विग्रह प्रतिष्ठा पाल्गొన ఈ विग्रह प्रतिष्ठा पाल्गొన प्रत्येक राजकीय नायक वार्ड मेंबर हर एक गाँव में जो छोरी जो गोरी बाई जो कुंड सजोन भिया बेन से आता नहीं आज पाल्गొన పెద్ద ఎత్తున ఆయన कर्रे जरगाली सेन में मारवाड़ी शुभाकांक्षలు తెలియజేస్తున్నాం कसन कतो संत सेवालाल महाराज कति को हुयो कति को आयो सारे देश में न और एक नीति पे रेनु गोर भाई एक जाति पे रेनु एक आज न बोटी खायर छेचा आज न दारू पियर छेचा के तानीन सेन एक वाटे प्लाय जो एक महाराज है वो महाराज नामे पर से आज न गोर भाई एक भारत देश में कोनी प्रपंच देश में कति रतो से एकच बात कर रहे छे एकच बोली छे सर एक संस्कृति है आज कति भले तो गोर बोली कतरा कतो वो बंजारा सुगाली अन एक एक दाड़े पे एक एक राष्ट्र में एक बात करते सुनसेर गोली एक संस्कृति एक जरगाली कति रहते आज 287 संत श्री सेवालाल महागुरुराज का जयंती हम जरपे जरगाली से शुभाकांक्षలు తెలుపుతూ మా ముగిస్తుంది థ్యాంక్ యూ జై సేవాలాల్ జై మరిమయాడి సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం మనందరూ తెలుసు సంత్ సేవాలాల్ మహారాజ్ దైవ సంతుడు ఆరాధ్య గిరిజన ఆరాధ్య దైవం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది గిరిజన సోదరులందరూ కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి వారి ప్రవచనాలు ముందుకు తీసుకుపోతా ఉన్నారు కాబట్టి షాద్నగర్ లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ప్రతాపన్న ఉన్నప్పుడే అగ్నూర్ విషయం ఉన్నప్పుడే ఇక్కడ స్థలం ఇవ్వడం జరిగింది తర్వాత గిరిజన బిడ్డలందరూ కలిసి ఈ యొక్క సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహం ప్రతిష్టాపన చేసుకోవడం మరియమ్మ విగ్రహం ప్రతిష్టాపన చేసుకోవడం మళ్ళా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ ఇవి పూర్తి చేసుకోవడం దానికి ప్రతి ఒక్క గిరిజన బిడ్డకు అవసరమయ్యే విధంగా కూడా ఒక మంచి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ ఇంత ఘనంగా వీరు ఇక్కడ పెద్ద ఎత్తున అంటే భూమి పులకిస్తుంది ఆకాశం చిందులు వేస్తుంది ఈ గిరిజన ర్యాలీని చూసి కూడా కాబట్టి నాకు కూడా చాలా ఆనందం ఉంది ఇలా గిరిజనుల మీద చాలా నమ్మకం వారు ఒక కల్మషం లేని జీవితం వల్లది ఇలా నమ్మకానికి ఇలా నమ్మిన సిద్ధాంతానికి ఇలా రాజకీయాలలో కానీ ఏ విధంగా అయినా కానీ గిరిజన బిడ్డలు ఇలా దినదినం అభివృద్ధి చెందుతా ఉన్నారు వారు నిజంగా రేపు భవిష్యత్తులో కూడా ఇలా కొత్తగా నూతనంగా కూడా ఎంతో మంది సర్పంచులు ఎన్నుకోబడ్డారు వారికి ప్రత్యేకంగా నిధులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రోజు గిరిజనులకు అండగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలా ఇంత పెద్ద ఎత్తున గిరిజనులకు అభివృద్ధి గురించి కూడా కాంగ్రెస్ పార్టీ నేను ఎమ్మెల్యేగా నా బాధ్యత కాబట్టి ఇలా వారికి అన్ని విధాలా సహకరించడం జరుగుతుంది